గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా అమ్మ స్పైసీ ఎగ్ ఫ్రై అయితే చేస్తుందన్నమాట. సో చూసేద్దాం రెసిపీ. దానికోసం ఎగ్స్ తీసుకుంది. మా ఇంట్లో ముగ్గురమే ఉంటాం, కాకపోతే ఇందులో 4 గుడ్లు నేనే తింటాను. అందుకే అన్న గుడ్లు వేసింది. 4 గుడ్లు తినేస్తావా? 4 కావాలా? బాయిల్ చేసినప్పుడు తినేస్తాను గైస్. బాయిల్ చేసిన 2 లోపల 1 అయిపోద్ది, 2 అయిపోతాయి. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసినప్పుడు ఒకటి, నైట్ డిన్నర్ చేసినప్పుడు ఒకటి, 4 ఓకే. మిగతాయి మా అమ్మ తమ్ముడు షేర్ చేసుకుంటారు. అందులో మళ్ళీ మా తమ్ముడు సగం వేస్తాడు. మా తమ్ముడు తిన్నాడు, మా అమ్మ సగం వేస్తుంది. నాకు ఎగ్స్ అంటే చాలా అనమాట. చికెన్ లేకపోయినా పర్లేదు. సరే ఉంటే సాయంత్రం తెప్పిస్తాను. ఏం చికెన్? ఈరోజు తాత పుట్టినరోజు, ఏడుస్తాడు. ఏమి అంటే తెమ్మనే చెప్పాడు తాత. తాత గాంధీ తాత చిచి పిల్ల ఏమా ఏం చెప్పావు బాబు? నేను ఇంకా ఏంటో అనుకున్నాను. తాత పుట్టినరోజు తాత పుట్టినరోజు. ఈరోజు గాంధీ జయంతి అమ్మ, మర్చిపోయావా? గాంధీ తాత అని చెప్పాలి. నేను తాతే అంట. మీరేమంటారు? తాత అంటారా? తాతే కదా అంటారు. గాంధీ గాంధీ తాత అంటారు. గాంధీ తాత గాంధీ తాత మా జనరేషన్లో ఎవ్వరు అంటారు గాంధీ తాతని. తాత తాత అంటారు అంతే. తాత అంటే అమ్మ తాత నాన్న తాత అంటారు, కానీ అంటే తాతయ్య తాత నాన్న తాత అన్నప్పుడు తాతయ్య గారు తాతయ్య అంటాం. తాత అను. కొంతమంది తాత అని అంటారు. చిన్నపిల్లలు అంటారు, బుల్లి బుల్లి పిల్లలు. మన పొట్టు చూడు తాత 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 అంటారు. అబ్బా, ఇంకో పుల్లిపాయ తీసుకొస్తావా? ఎందుకని ఉన్నా కదమ్మా, తీపి అయిపోద్ది కూర. లేదు, స్పైసీ ఉంటుంది దీంట్లో. కారం ఎల్లిపాయ వేస్తాను కదా, మంచిగా సూపర్ ఉంటుంది తెలుసా. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోకూడదండి, చెతక్ కొట్టుకోవాలి. అలానే అలానే మనం ఉల్లిపాయ తెద్దాం. ఇప్పుడు అక్కడ చూపించాలి, వద్దు. నేను అది అక్కడ పెట్టేసిన ఉల్లిపాయ పట్ట. ఎవరన్నా ఇప్పుడు ఏమో ఎవరు నా పాట వస్తుందమ్మా. ఏం పాట? బొంబోలే ఉంది తిరుపోయి. ఆ పాట వచ్చిన కొత్తలో మా అమ్మ కలమంటున్నాయి, నాకు మంటలేదు. నాకు అక్కడ పవర్ ఉంది కదా, మొన్న నుండి కళ్ళమాటలు తగ్గలేదు. నిన్న ఏమైంది తెలుసా గాయస్, నా కొంట్లో రైట్ ఐలో ఏదో పడిపోయింది. డస్ట్ చిన్న చిన్నవి, ఒక 5 ఎన్నో, చాలా ఇంత అయినవి ఉన్నాయి. సో ఇక్కడ ఇలా పెట్టేసాను అనుకోకండి, నేను ఇది ఆల్రెడీ చెప్పాను. దీనిపైన కోసేస్తాను. బండ ఇది అనమాట, తెల్ల బండ. ఒక పక్క స్టవ్ ఉంటుంది ఈ సైడ్కి. అందరికీ టైల్స్ అవి ఉంటాయి కదా, మాకు అవి ఉండవు. ఇదే మా టైల్. అయ్యో గైస్, మా అమ్మ అక్కడ యాప్ ఉంటుంది కాబట్టి ఇక్కడే కట్ చేసుకుంటాను. నేను రోజు నీట్గా కడిగేసుకుంటాం అనమాట. తినుకుని వాటర్ పీస్ పెట్టి కడిగేస్తాను, అందుకే నీట్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టేసాను. ఈ ఉల్లిపాయలను అయితే జనరల్గా చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కదా కలర్లు, అలాంటి వాటిలో దంచుకుంటారు. ఇక్కడ దంచాలనుకో, పొయ్యి వేసిపోతా పక్కన. ఇలాగే నేను దంచు. వద్దు, నువ్వు మళ్ళీ ఎక్కువ మెత్తగా చేసేసింది, అది కష్టం. నీకు చూపిస్తాను ఉండు ఒకసారి. నాకే కళ్ళు ఒక రేంజ్లో మండుతున్నాయి. వేసాను పైకి. మళ్ళీ తుడుద్దాంలే అమ్మ, తొందరగా చేస్తుంది, తొందరగా ఆకలేస్తుంది. బ్రష్ కూడా మన మాటలకన్నా నేను మాటలు ఎక్కువ వేస్తున్నాయి. వెళ్ళి ప్రెస్ చేసాను నేను. ఉల్లిపాయలు దంచు ఇలా దంచుకోవాలని చూపిస్తాను, కొంచెం దంచాక చూపించేది. నువ్వు ముక్క కట్టేసుకుంటున్నాను, ముక్కలో వచ్చేస్తుంది. నాకేం రావట్లేదు మరి. కొంచెం బాగా కదా. చూసారా ఎలా మళ్ళీ పెద్ద ఫ్రేమ్లో పెట్టింది. ఏం కాదు.
పిల్లలు కాటికి ముక్కు కూడా వాడిపోతుంది. అంతే, ఇంకెక్కువ చేయకూడదు. ఇట్లా దేనికై వీళ్ళెవరికి అలా దంచుకోవాలంతే అండి. మొత్తం అన్నీ ఎలాగనే దంచుకోవాలి. నేను బ్రష్ చేసేటప్పుడు నేను దంచి పెట్టేస్తాను. యా గైస్, మళ్ళీ చూపిస్తాను అన్నీ చేశాను. గుడ్లు అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు కాదు, కర్రీ చేస్తాం. వద్దమ్మా, లైటర్ ఎక్కడ ఉంది? ఒకటమ్మ ప్లీజ్ అమ్మ. సాయంత్రం గుడ్డదులో నేను కళాయి పెట్టి ఆన్ చేస్తాను, ఏం కాదు. ఏంటమ్మా టిఫిన్ వదిలేదు, తొందరగా కర్రీ చేసేస్తాను కదా, అన్నం తినేది ఏందమ్మ డాడీలో. ఓకేనా? కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి, ఎందుకంటే కొంచెం స్పైసీ ఉంటుంది కదా, అందుకని ఆయిల్ కూడా ఎక్కువ ఉంటుంది. అమ్మ నేను తీసుకుంటాను చాక్లెట్. తీసుకొని తిను. ఇదిగో అవి అయ్యే వరకు నువ్వు ఎలాగో వదిలిపెట్టావు, కానీ బాగా హీట్ ఎక్కాలి. కావాలని కెమెరా ముందు చూపించలే చూసావా? నాకు ఇలా నా కళ్ళ ముందు పెట్టాడు అనుకున్నాను. వేసాలు. హలో సార్ గారు, వచ్చారండి? మేము వీడియో తీసుకుంటున్నాం. వచ్చి నువ్వేం మాట్లాడద్దు. వచ్చి ఆయిల్ వీటెక్కిపోయింది. ఈ ఉల్లిపాయ కచ్చబద్ద చితకొస్తున్నాను, ఉల్లిపాయ ఇందులో వేసేస్తున్నాను. ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయ్యే లోపల నేను నెక్స్ట్ అయితే వేసుకుంటాను, అయిపోతుంది. ఇంకో కలర్ వేసుకోవాలి గైస్. సో వచ్చేసుకుంటుంది. ఇవి వచ్చేసి కర్రీ కోసం అనమాట. ఇన్ని ఎగ్స్ ఫ్రై చేయదంట. నేను ఫ్రై చేసేస్తానేమో అనుకున్నాను. ఇన్ని ఎగ్స్ అయితే ఫ్రై చేయదంట. 4 చేస్తానంటే 4 చేస్తానంట. ఒక 3 పులుసు పెడతాను, ఒకటేమో నా పక్కన కోతుందా కోతున్నట్లు పెట్టాలి. గుడ్డుకూర ఎవరు వేస్తారు నీకు? లేదమ్మా, మీరు చికెన్ వండుకుంటున్నారు కదరా. చికెన్ రా, ఏ లెగ్ పీసులు తెచ్చారు తాతయ్య, అడిగి కావాలండి అడిగాడు. సో ఆ పక్కన అయితే ఫ్రై కోసం అయితే రెడీ అవుతున్నాయి ఆనియన్స్. సో పసుపు అయితే వేసుకోండి. ఇది కర్రీ కోసం చూపిస్తున్నాను నేను. అది ఆల్రెడీ ఆయిల్ వాటర్ కాదు, సరేనా? ఆయిల్ చూపిస్తూ కదా చూపిస్తాను. అది లాగే కొంచెం అటు ఏంటి చెప్పరా? మాట్లాడు, నువ్వు మాట్లాడితే అదే రికార్డ్ అవుతుంది. మాట్లాడు మరి. నేను మాట్లాడతాను బుర్ర గోకేసుకుంటున్నాను. చెప్పు చిన్న. సరే నేను ఆగిపోయాను కదా, నువ్వు మాట్లాడు. స్కూల్కి హాలిడేస్ ఇచ్చారా? కాదు, చెప్పు, మాటల్లో చెప్పాలి. ఎన్ని రోజులు? అయ్యి 2 రోజులా? కాదు, ఈరోజు ఒక రోజు. ఏదో వాడు రేపు అన్నాడు గైస్. బొబ్బులు వేసాక అంటాడు, నిన్ననేమో రేపు అంటాడు. ఇవి 3 మాత్రమే ఫ్రై చేశాను పులుసులోకి, ఎందుకంటే మా బొడ్డోడు స్పైసీగా తింటాడో తిన్నాను డౌట్తో మళ్ళీ పులుసు చేస్తున్నాను అనమాట. నేను మెంటల్ వేస్తాను ఒకసారి. మా అమ్మ చెప్పేవి ఎలాగుంటాయంటే కూరలు స్నాక్స్ అన్నీ వాడి కోసమే చేసినట్టు ఉంటాయి. నువ్వు ఫీల్ అయిపోతున్నావా? ఇక నీకు ఫ్రై ఉంది కదా, ఇంకా నీకు ఫీలింగ్ పెట్టే కర్రీలో వేస్తాను. సర్దేస్తుందండి అప్పుడే. సర్దలు పుల్లమ్మ తయారైంది నాకు. మెంతులు వేసాను కొద్దిగా, కొంచెం తర్వాత కొన్ని వేసాను, ఎందుకంటే జీలకర్ర మెంతులు కూడా వేస్తాను. ఇలా
గుడ్ బాయ్. ఎక్కడికి బాగా ఎక్కడికి వెళ్ళాడు? బావ దగ్గరికి కదా, పాట దగ్గరికి. ఊమ్లోకి ఎక్కడికి? ఊమ్లోకి. అది ఏంటమ్మా, నీ గ్లాసా కాఫీ గ్లాసా? నెయ్యి అయ్యో పడేసావు కదా. అది కాఫీ. అది మాకు నెయ్యి వచ్చిందండి ఊరండి. బర్రె నెయ్యి భలే ఉంది, చూపిస్తాను మీకు. అది ఎలా ఉందంటే నూకలా ఉందన్నమాట. అలా ఉంటే అబ్బా గుడి పాడే. ఆ గుడ్ నాకి పులుసులో వేయచ్చు కదా, వేసేస్తాను. అది డైరెక్ట్ ఫ్రై చేయి. ఎలా ఫ్రై చేయడానికి మరి? అయ్యా అక్క ఏం గుర్తొచ్చింది అక్క? బ్లూటూత్లో ఛార్జింగ్ లేదు, అది పని చేయట్లేదు అని చెప్పా. బ్లూటూత్ ఎందుకు రేపు? నీకు ఎవరు లేరు కదా, నీకు నచ్చిన సౌండ్ పెట్టుకెళ్ళి. ఫోన్ కావాలా? అది ఛార్జ్ అవ్వట్లేదు. ఏమన్నా కాదు, ఏం చేసుకోవాలి బావా? వెళ్ళి పండగ చేసుకోవాలా? ఏం పండగ రా? దీపావళి, సంక్రాంతి కాదండి, ఏదో పెద్దోళ్ళగా అన్నారు కదా. వెళ్ళి పండగ చేసుకో అంటే నేను వెళ్ళి టీవీ పెట్టుకున్నాను కదా అని చూడైనా, అందుకే ఆ మాట్లాడాలి అంటున్నాను. ఇవి ఫ్రైలో కడినాకని చెప్పేసి ఇలా ఘాట్లు పెడుతున్నాను. సరే ఇదంతా కూడా ఫ్రై కోసం. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఫ్రైకి. కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. కానీ వద్దు, కొత్తిమీర వేస్తే టేస్ట్ పోతుంది. అందుకే కరివేపాకు మంచిగా వేస్తున్నాను. పడేయద్దు, మంచిగా తినేసి ఎలా అన్నంత బాగుంటుంది. ఏరు పెట్టినానికి తింటేసుకోవడం ఎందుకు? నీ ప్లేట్లో వేస్తాను. అయ్యి బాబు ఇన్ని తినేనా? జుట్టు రావట్లేదు అంటావు కదా, నాకు జుట్టు ఊడిపోకుండా ఉంటే చాలు. మా అమ్మ జుట్టు రావట్లేదు అంటది కానీ బాగుంటుంది మా అమ్మ జుట్టు. కాకపోతే ఇంతకుముందు ఇంకా బాగుండేది, చాలా ఎంత ఉండేది మా అమ్మది, ఇంత అయ్యింది. అందుకు ఫీల్ అవుతుంది. నాకు ఉంది ఎంత, నేను ఫీల్ అవ్వట్లేదు. సరే లేదా? ఇందులో కూడా ఎందుకు అంత కరివేపాకు ఉంటుంది కదా, నీకు అలా కనబడుతున్నాను. ఇక్కడ తెలుసా, ఇది ఏం డబ్బా? చాక్లెట్స్. లిండోరో ఏదో ఒకటి మేడం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చింది. అన్నీ ఎవరో ఇచ్చారంట. బర్త్డేనా? చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్ మేడం అమ్మన్నారు. మా మేడం ఏమందంట, నాకు ఈ చాక్లెట్స్ బాగా నచ్చాయి. ఇందులోనే వైట్ ఉంది గైస్. వా, చాక్లెట్ లా ఉంది. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అందుకే దాచాను ఈ డబ్బా. మా అమ్మ యాక్చువల్లీ ఇందులో ఏమైంది, నేను మంచిగా వాష్ చేసి అమ్మ డబ్బా ఉంచమ్మా అని చెప్పి, అంటే ఈ డబ్బా చూసినప్పుడల్లా చాక్లెట్ గుర్తొస్తుంది, చాక్లెట్ ఫ్లేవర్ గుర్తొస్తుంది అని చెప్పి అలా దాచాను. గుడ్ గర్ల్ గైస్. నేను ఇది గుడ్లు కోసం కారం అనమాట. మనకి ఎల్లిపాయలు ఎంత మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేను మరీ ఎక్కువ వేయట్లేదు, కానీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికే వేడి ఎక్కువ ఉందని చెప్పేసి కొంచెం తక్కువ వేస్తాను. యా, యానిమల్ మూవీ అండ్ మూవీలో సాంగ్స్ ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి. మీరు నేను కామెంట్ చేయండి అని 4-5 సార్లు చెప్తాను. ఆ 4-5 సార్లు కూడా మీరు కామెంట్ చేశారనుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 1 స్పూన్ ఉప్పు. ఎందుకు మా ఫ్రైలోనే వేసేస్తే సరిపోతుంది కదా. అలా వేయకూడదమ్మా, నేను చితక్కొడతా. ఇప్పుడు కారం ఈ ఇందాక ఆనియన్స్ కూడా స్పైసీ కాబట్టి కారం ఎక్కువ వేస్తున్నాను. ఇందాక ఆనియన్స్ కూడా చితక్కొట్టడం లేదు, తిరగట్లేదు, చితక్కొట్టనివ్వలేదు. నేను ఇది చేస్తాను. అలాగే పసుపు చితకొట్టు. ఇప్పుడు దాన్ని కట్టేది గరిట కదండి, రాడ్డా? దంచేదంటారు రాడ్. ఆపే చితక్కొట్టాక చూపిస్తాం.
సో గాయ్స్ చితక్కొట్టేసాను, నేనే చితక్కొట్టాను. చూసారా? చూసారు కదా పులుసు అనమాట. ఆల్రెడీ పసుపు కొంచెం వేసాను. ఆల్రెడీ ఉంది కాబట్టి, అంటే ఇందాక ఎగ్స్ బాయిల్ చేసింది కదా, అందుకే ఇప్పుడు కొంచెం వేసింది. సోయా, కొంచెం కారం, ఉప్పు వేసేసావా? ఉప్పు వేసాను. చాక్లెట్ రోజు ఉప్పు డబ్బా కోసం అప్పుడు వేస్తావా? ఇప్పుడు పెట్టాను అక్కడ పెట్టేసాం. పసుపు ఆల్రెడీ ఇక్కడ వేసావుగా, ఇందులో పసుపు ఇందులో వేసావు ఆల్రెడీ. మర్చిపోయాను. అమ్మా, ఈరోజు నేను లేకపోతే ఘోరం జరిగిపోయింది గైస్. ఏం కాదు, నేను ఎంత పసుపు వేసినా స్మెల్ కానీ రాదు. కలర్ కొంచెం మరిగిన తర్వాత వాటర్ వేద్దాము. సో ఇవి చూసారా, ఎగ్ కోసం మనం కట్ చేసుకుని ఉల్లిపాయ ఒక టేస్ట్ వస్తుంది, ఇలా చితక్కొట్టిన ఉల్లిపాయ ఒక రకంగా టేస్ట్ వస్తుంది. కానీ మనకి టైం లేక చితక్కొట్టగా చితక్కొట్టి కర్రీ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. ఆనియన్ ఆలుగడ్డ ఫ్రై, వంకాయ ఫ్రైలో కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి ఆలు చేసి చూపిస్తాను మీకు. ఇలాగా ఉల్లికారంలా ఉంటుంది ఆలుగడ్డతో. అంటే ఏమో కానీ చితక్ కొడుతున్నప్పుడు గైస్ స్మెల్ వచ్చింది. ఎలాగొచ్చింది తెలుసా? ఆవకాయ కారం. ఆవకాయలో అందులో మామిడికాయ ముంచుకుని తింటూ ఉంటాము. ముందు మామిడికాయ ముంచుకుని తింటాం. చూసారా ఏ కలర్లోకి వచ్చినాయో? ఫస్ట్ ఎగ్స్ వేసి వేస్తావా? చికెన్ ఫ్రై చికెన్ వేసుకుంటే కనుక ఇందులో పచ్చడే, ఇంకా చికెన్ పచ్చడి అయిపోద్ది. చాలా బాగుంటుంది. చికెన్ తెప్పించి స్నేహ చికెన్ ఉంటుంది కదా, ఇప్పుడు వద్దు, ఇంకా సండే రోజు వద్దు. సాయంత్రం చేస్తాను. తమ్ముడు ఇంట్లో ఉన్నాడు కదా. ఆడైపోయాడు, ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, హాస్టల్కి వెళ్ళిపోయినట్టు. ఎక్కడికి వెళ్ళిపోయినా ఆడి కోసం ఇది ఏదో కర్రీ చేస్తున్నా, మళ్ళీ చికెన్ తెప్పించి చికెన్ చేస్తుందంట గైస్. మళ్ళీ ఆ చెప్పిన మాట వినడంట. చూసారా, ఇందులో నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుంది మరి. బా నోట్లో నీళ్ళు అవుతాయి అన్నమాట. నేను అన్నం పెడతా, టిఫిన్ కూడా తినలేదు నువ్వు ఈ కర్రీ కోసం. నాకు టైం అయిపోతుందమ్మా. సరే ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు నువ్వు రైస్ పెట్టేసి ఇందులో వాటర్ వేసేస్తాను. ఈ కారం మగ్గింది కదా, దీంట్లో కొన్ని వాటర్ అయితే వేస్తాను నేను. వాటర్లో ఉడికితే ఉల్లిపాయ ముక్క పులుసు వేసినప్పుడు మళ్ళీ గట్టిపడిపోదు అనమాట. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ వాటర్ వేస్తాను. చాలామంది డైరెక్ట్ చింతపండు పులుసు వేసేస్తారు, ఇలా అయితే ఇంకా బాగుంటుంది. ఎగ్స్ కూడా వేసేస్తాను ఇప్పుడే. ఇది జీలకర్ర వేసేసి ఫ్రై కాదు, జీలకర్ర మెంతులు అదే వేస్తానన్నావు కదా, వేస్తున్నాను. అదే ఏదైనా ఒకటి ఫ్రై చేసిన ఒకటే వేయించిన ఒకటి. నాకు అర్థం కాలేదు, నువ్వు ఏమడిగావు ఫ్రై సరే. ఫ్రై అయిపోయిందండి. ఇలా రంగు మారితే సరిపోతాయి. ఇది ఇందాక కారం అయితే దంచాం కదా, అందులోనే వేసేస్తున్నాను. కారమే కాబట్టి పర్వాలేదు. పొడి చేసి వేసుకున్నాం. పొడే కదా నేను చూపిస్తాను. బాగా నేర్చుకుంటాను. బాగా మెత్తగా చేసుకోవాలి పొడిది. అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటేనే బాగుంటుంది వేయించి. నేను చేస్తాను బాగా మెత్తగా చేశాక చూపిస్తాను. సరే చూపి. అబ్బాయి ఏంటిది బాంబు పెళ్ళంటే దీపావళి పడసలు పెళ్లి చేస్తున్నామండి. నేనే చేసాను ఇది. చేసేవాళ్ళు అదే గొప్ప. లాస్ట్లో మా అమ్మ వచ్చి అందంతే. సరే ఇదిగోండి ఇలా చేసుకోవాలి. ఇదైతే ఎగ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు చింతపండు రసం వేసేస్తాను. మా మేడం వాళ్ళు మళ్ళీ మాగాయ ముక్కలు ఇచ్చారు, చూపిస్తాను. అవి చాలా బాగున్నాయి. సారీ
ఈ చింతపండు చెట్టుదండి, చింతపండు ఇది అందు కాబట్టి ఎలా ఉంది చూపిస్తాం అనుకున్నాను. నీకు గుర్తున్నా అప్పుడు దుర్గమ్మ దగ్గర చింతకాయ చెట్టు పక్కన ఎండబెడితే దొబ్బుకొచ్చేసింది. చిన్నపిల్ల అప్పుడు 4-5 years ఉంటాయి, 5 years ఉంటాయి. బాగుంది. అంటే నేను కొంచెం సిటీలో ఉంటాను కదా, అండ్ అందులోకి మేము ఉండేది మేము కోడిగుడి పచ్చడి పచ్చడమ్మా. నన్ను ముట్టికేస్తుంది ఏంటమ్మా పచ్చడి. ఇదిగా చూసావా, నిమ్మకాయ పిండుకొని తినేయాలంతే. బాగుందా? ఉప్పు చూడు, ఉప్పు తల్లి మామూలుగా చూడు, ఇగో టేస్ట్ చూడు కొద్దిగా. ఉల్లిపాయలు ఇది ఏమి అనుకోకు, ఉల్లిపాయ నవలడిపోద్ది. ఎలా ఉంది? కారంగా ఉంది. కారం ఉంటుంది, స్పైసీ. ఒక ఇయ్యం అన్నట్టుంది కేసు మా అమ్మమ్మకి. బాగుందా లేదమ్మా? బాగుంది. నెయ్యి వేసుకుని తినాలి. అది ఆడు సతిగా తినడానికి మళ్ళీ 3 గుడ్లు తీసి కొంచెం పెడుతున్నాం. అమ్మ నువ్వు గుడ్ చేయమ్మా, దీనికి స్టవ్ ఆఫ్ చేయమని కాసేపు అయ్యాక, కానీ మళ్ళీ మర్చిపోద్ది. ఇందులో నాకు గుడ్డు ఇస్తానని ఇవ్వలేదమ్మా. గుడ్డు ఇస్తానంటే చిన్నగా నాకు కావాలన్నాడు అమ్మా. ఇంకో లెక్క పెట్టేసామని చెప్పేసి గుడ్డు ఇంకా అమ్మ తింది కానీ వద్దన్నాను. అందుకు మీ ఇంట్లో చికెన్ అంటే నాకు చికెన్ వద్దు, నువ్వు గుడ్డు ఉంటున్నావు కదా, నాకు గుడ్డే కావాలి మమ్మీ అంటున్నాడు. మరి పెట్టినప్పుడే వద్దంటాడు. అదే వచ్చింది అట్లా. సోయా గైస్ పౌడర్ కూడా వేసేస్తున్నాను. మా అక్కకి మా ఫ్రెండ్స్ ఒక పేరు పెట్టారు గాయస్, సోయా అని ఒక పేరు పెట్టారు గాయస్ మా ఫ్రెండ్స్. కర్మ లేదు గాయస్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే నేను ఊరికే సోయా అని అంటా కదా, సో దానికోసం ఈ ఎదవలందరూ కలిసి నాకు ఆ పేరు పెట్టారనమాట. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాను, వాళ్ళు చూస్తారు వీడియోస్. ఇది బాగా దగ్గర వరకు అయ్యే వరకు మరిగించుకుందాం. బాగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకొని ఫైనల్గా స్టవ్, మా అమ్మ వెళ్ళిపోతుంది, నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు నేనే చూపిస్తాను. నువ్వే చెప్పి ఓకేనా. మా అమ్మ వెళ్ళిపోతుందండి, ఎక్కడికి వెళ్ళిపోతుందండి? లేకపోతే వారు ఇక్కడికి మేడం వాళ్ళ ఇంటికి ఇంకా కొంచెం పని ఉందంటే చేసుకుని వస్తుంది. ఈ లోపల నేను స్నానం అయ్యి చేసి రెడీ అయ్యి వచ్చాక అన్నం తిన్నాం, సరేనా? అన్నం తింటూ మూవీ పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు టైం ఎంత? ఇది టైము ఏది? 10-14 కరెక్ట్గా 10:35కి ఆఫ్ చేసి సరిపోద్ది. ఓకేనా? స్నానం చేసి కొంచెం కొత్తిమీర ఉంది కదా, అది కట్ చేసేసి ఇందులో ఏం అవసరం లేదు, ఇది అలానే ఉంచు. గైస్ ఇగోండి, ఇది అయిపోయింది. ఎందుకు సెట్ చేసి thumbnailకి ఎడిట్ చేద్దాం. మంచిగా పెట్టు. మేమే అనుకుంటున్నారు అందరూ ఎంతో చేస్తారు guys. కాకపోతే నేను జెన్యున్గా చూపించేస్తాను వాట్ ఐఎమ్ డూయింగ్. ఏదైనా ఉన్నట్టు చెప్పేలా, అలా అయితేనే బాగుంటుంది. అందుకే మా అమ్మ కూరలో ఉప్పు వేసినా కారం ఎక్కువ వేసినా చెప్పేస్తాను నేను. ఇదిగోండి నెయ్యి తీయడం అంటే ఇందులో తీసాను కానీ ఉంది. స్మెల్ గైస్ చాలా బాగుంది. గాడ్, నేను అసలు నెయ్యి తినను. ఈ నెయ్యి వాసన చేసి నిన్న పప్పులో ½ కిలో చేయి పెడుతున్నావు ఏంటి? మన పాడైపోద్ది ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినాను అంటే. ఇంకా కొంచెం మా పొట్టిది గైస్ ఒళ్ళిది, అది బోల్ వేసుకుని తింటుందని దానికి ఇచ్చిందమ్మ. ఈ డబ్బా నిండిపోక ఈ గ్లాస్ నిండా తీస్తే నిన్న ఇది మొత్తం కథమైపోయింది. పప్పు వేసుకున్నాం మేము, పప్పులో వేసేసుకుని తినేయం. అయిపోయింది. సో యా గైస్, మళ్ళీ చూపిస్తాను. ఫ్రై అయితే ఇక్కడితో అయిపోయింది అనుకోండి, బట్ పులుసు కూడా ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపించాలి కదా, అందుకు. సో గైస్ అయిపోయింది. క్లాత్ వెతుకుతున్నా. యా
బా స్మెల్ అయితే గుమ్మని వస్తుంది. స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడే, సౌండ్ వచ్చినట్టుంది. నేను క్యామ్ అటు తిప్పడం మర్చిపోయా. గొప్పదాన్ని గైస్ నేను, గుడ్ గర్ల్. చూసారా పులుసు కూడా ఆవిరి పట్టేసింది. పులుసు కూడా రెడీ అయిపోయింది. గుడ్లు పులుసు, గుడ్లే. సో యా గైస్, మీకు నేను ఈ ఎగ్ ఫ్రై ఉంది కదా దాన్ని చూపిస్తాను. దీన్ని ఒక బౌల్లో వేసి చూపిస్తాను, సరేనా? సో గైస్, ఐ విల్ షో యూ ద మ్యాజిక్. అంటే ఏదో ట్రై చేశాను, అది వస్తుందా రాదా ఈవెన్ ఐ డోంట్ నో. వచ్చింది గైస్, చూసారా? అంటే లైక్ మనం చికెన్ అది చేసుకుంటాం కదా, అలానే నేను ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. అదిలో గుడ్ ఉంది, సీసీ ఎగ్. ఇప్పుడు ఎలానో నేను టిఫిన్ తినలేదు కాబట్టి నేనే తినేస్తాను ఈ బువ్వ. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను, బట్ మళ్ళీ మీకు చూపించాలి కదా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. సో యా గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్. కొంచెం కామెంట్స్ కూడా చేయండి, సరేనా?